హాలిడేస్ లోనే రోడ్ షోలు, ముందస్తు అనుమతి తప్పనిసరి, రద్దీ ప్రాంతాలలో పర్మిషన్ ఇవ్వం. సిఇఓ వికాస్ రాజ్ 50,000 కంటే ఎక్కువ నగదు క్యారీ చేస్తే డాక్యుమెంట్లు చూపించాల్సిందే. రాష్ట్ర వ్యాప్తంగా 3.30 కోట్ల మంది ఓటర్లు, 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు హోమ్ ఓటింగ్ ఏప్రిల్ 22 లోపు దరఖాస్తు చేసుకోవాలని వెల్లడి. మొత్తానికి హాలిడేస్ లోనే, సెలవు దినాల్లోనే ఓ పెద్ద నాయకుడు కేసీఆర్ కావచ్చు, మోడీ కావచ్చు, రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, రేవంత్ రెడ్డి వాళ్ళు కావచ్చు, ఇలాంటి వాళ్ళు రోడ్డు షోలు చేయాలంటే అది సెలవు దినాల్లోనే చేయాలి. వర్కింగ్ డేస్ లో సోమవారం, మంగళవారం నుండి శనివారం వరకు పెట్టుకోకూడదు. పండుగ దినాలు ఉంటే పండుగ దినాలలో పెట్టుకోండి. పబ్లిక్ కి ఎట్టి పరిస్థితులలో ఇబ్బంది పెట్టొద్దు. గంటల తరబడి ట్రాఫిక్ జామ్ అయితే మోడీ అయ్యసుట్టం ఆవసుట్టమై మేము రోడ్ల మీద ఆగడానికి, మా పెళ్లిల కోసం వస్తాడా, మా పేరంటాల కోసం వస్తాడా, ఆయన ఎన్నికల కోసం, ఆయన ఓట్ల కోసం వస్తాడు. 3 గంటల సేపు మొన్న ట్రాఫిక్ మొత్తం స్తంభించిపోయింది. ఎవరి కోసం మేము ఈ నరకం అనుభవించాలి? కాబట్టి ఇక్కడ సిఇఓ వికాస్ రాజ్ ఏమంటున్నాడంటే, హాలిడేస్ లోనే రోడ్ షోలు పెట్టుకోండి బిడ్డ, పిచ్చి పిచ్చి నగరాలు చేసి వీక్ డేస్ లో, ఇదే వర్కింగ్ డేస్ లో పెట్టుకుంటే బాగుండదని ఒక నిబంధన తెచ్చిండు. ముందస్తుగా అనుమతి కూడా తీసుకోవాలని చెప్పిండు. అనుమతి లేకపోతే చక్కగా జైలు చేయరు, సిగ్గత్తది. అనుమతి ఎవరు తీసుకోకపోయినా జైలు చేయరు. ఇక 50,000కు మించి డబ్బు క్యారీ చేస్తే తప్పకుండా ఎందుకోసం ఇంత డబ్బు తీసుకుపోతుందనే డాక్యుమెంట్స్ కూడా చూపించాలని చెప్తాను. ఇక రాష్ట్ర వ్యాప్తంగా 3,30,00,000 మంది ఓటర్లు ఉన్నట్లు కూడా తెలుస్తోంది. 85 ఏళ్లు పైబడిన వృద్ధులు, దివ్యాంగులకు కూడా ఇంటి నుండే ఓట్లు వేసే సౌకర్యాన్ని కూడా మరొకసారి కల్పిస్తాను. ఏప్రిల్ 22 లోపు దరఖాస్తులు చేసుకోవాలని ఒక సూచనను కూడా ఇక్కడ వికాస్ రాజ్ చేస్తుండడం కూడా మనం గమనించవచ్చు. ఇక ఇది పక్కన పెడితే